ఓం నమ శివాయ. హరహర మహాదేవ. శంభో శంకర. మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక పురాణం ప్రారంభం. కార్తీక పురాణం 12వ అధ్యాయము. వశిష్ఠుడు జనక మహారాజా, కార్తీక మాసంలో చేయవలసిన విధులను, వాటి గొప్పతనాలను, ఆరాధనలను, ఉత్సవాలను, దాన ధర్మాలను అత్యంత గొప్పవని వివరించాను. ఈ నెలలో రోజులన్నీ ఒక్క రోజును మించి మరొక రోజు చాలా గొప్పవి. ఈ మాసంలో సోమ మంగళవారాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. కార్తీక శని త్రయోదశి మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదము. శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము. కార్తీక పాడ్యమి గొప్పది. పాడ్యమి కంటే ఏకాదశి గొప్పది. కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్లు అనేక ఫలితాలు ఇస్తాయి. బకుల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారాయణ చేయడం వలన అనేక బ్రహ్మ సమాధారణలు చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి. కార్తీక ద్వాదశి విశిష్టత. గంగానది ఒడ్డున గ్రహణం వచ్చిన రోజు అనేక వేలాది మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది. పుణ్యప్రదమైన తిథులలో చేసే సంతర్పణల కంటే ద్వాదశి నాడు చేసే సంతర్పణలు ఇచ్చే ఫలితం అనంతము. క్షీరాభివృద్ధి ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచిన రోజు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా అన్నదానం చేస్తే విష్ణు సాయుధ్యం కలుగుతుంది. ఆ రోజున చేసే దానము సద్ధర్మ దానం అవుతుంది. ఆ రోజున గోదానం చేస్తే గోవు శరీరంపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాల స్వర్గాధిపత్యం లభిస్తుంది. ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన, దీపదానం చేసిన జన్మాంతరాలలో పాపాలన్నీ నశిస్తాయి. దక్షిణ తాంబూలాలలో కలిపి యజ్ఞోపావితానాన్ని దానం చేస్తే ఇహ పరలోకాలలో కూడా సుఖాలు లభిస్తాయి. తులసిని కానీ సాలగ్రామాన్ని కానీ దానం చేస్తే 4 సముద్రాల చేత చుట్టబడిన భూమి అంతటిని దానం చేసినంత సత్ఫలితం లభిస్తుంది. రాజర్షి దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాడు. సావధానంగా మనసుతో విను. పావనమైన గోదావరి నది ఒడ్డిన దయదాక్షిణ్యాలు లేని యుక్తాయుక్తములు పాటించని కఠినాత్ముడైన ఒక వేశ్యుడు ఉండేవాడు. దురాచారపరుడైన ఆ వేశ్యుడు పొరుగురిలోని ఒక బ్రాహ్మణునకు ధనం అప్పుగా ఇచ్చాడు. చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు. ఆ వైశ్యుడు అతడి వద్దకు వెళ్ళి ధనం ఇమ్మని నిర్బంధం పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు మరింత కొంతకాలం గడివిమ్మని అడిగాడు. అప్పు తీర్చని వాడు కల్లాంతం వరకు నరకంలో పట్టి కొట్టుకుంటాడు కనుక జంతువైనా పుట్టి నువ్వు నా అప్పు తీరుస్తానన్నాడు. ఆ మాటలను కోపగించుకున్న ఆ వైశ్యుడు, జన్మలో నా రుణం తీర్చోవుగాక మరుసటి జన్మలో కూడా తీరుస్తానంటావా అని అతడిని ఈసడించుకుంటూ కోపంతో కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుని చంపాడు. కానీ జరిగిన దానికి తన రాజభటులు పట్టించుకుంటారేమో అని భయపడి తను ఊరి నుండి పారిపోయాడు. కాలం గడిచిపోయింది. ఆయురార్థం తీరిపోయి మరణించాడు ఆ వైశ్యుడు కూడా. యమభటులు వచ్చి ఆ వైశ్యుడిని తీసుకువెళ్ళి నకాకుపంలో పడేసి చిత్రహింసలు మొదలుపెట్టారు. కఠినాత్ముడైన ఆ వైశ్యుడికి ధర్మవీరుడనే దయామయుడైన కుమారుడున్నాడు. ధర్మవీరుడు తండ్రి వలే కాక దాన ధర్మాలు చేస్తూ బీదాసాదలను ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఒకరోజు ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతడి ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు నారదునకు నమస్కరించి, మునీంద్ర, మీ రాకతో నా జన్మ పావనమైంది. నేను చేసే సత్కారాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు. నారదుడు ఆ వైశ్యపుత్రునితో, ఓ ధర్మవీర, నువ్వు పేరుకే తగిన పేరు ప్రతిష్టలను సంపాదించావని, పరమ దయామని విన్నాను. నీకు ఒక హితం చెప్పాలని వచ్చాను. నీ తండ్రి నరకంలో యమదూతలను అనుభవిస్తున్నాడు. అతని ఉత్తమ గతులను కలిగించవలసిన పుత్రుడవు నువ్వే కదా అన్నాడు. నారదుడు మాటలు విన్న ధర్మవీరుడు మనసులో సందేహం అయ్యింది. అది గమనించిన నారదుడు, ధర్మవీర, అంతటి మహాత్ముడి పాపాత్ముడు నీ వలన మేలు ఎలా కలుగుతుందా అని సందేహించకు. ఈ కార్తీక మాసంలో ద్వాదశి నాడు స్వాలగ్రామాన్ని దానం చేయి. నీ తండ్రి నరక బాధలను తప్పుతాయి అని చెప్పాడు. అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి, ఓ నారద మునీంద్ర, గోవులోను భూమిలోను
అన్న వస్త్రాలలోనూ, నువ్వుల్లోనూ, బంగారంలోనూ దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు కదా, మరి సాలగ్రామాల్లో దానం చేస్తే అంతటి మంచి ఫలితం లభిస్తుందంటారా? అదేమైనా ఆకలి తీరుస్తుందా, ఆర్తి తీరుతుందా అని ప్రశ్నించాడు. ధర్మవీరుడు నారదునితో చేసేదేమీ లేక నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయుర్ధం తీరడంతో ధర్మవీరుడు మరణించాడు. సమర్థత, సంపద, దానం చేసే స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుని చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేశాడు. సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు. ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన తర్వాత పులిగాను, కోతిగాను, పందులుగాను అనేక జన్మలు ఎత్తి చివరకు ఒక సద్బ్రాహ్మణుడి ఇంటి ముందు స్త్రీగా జన్మించాడు. యవ్వనవతి అయిన ఆ కుమార్తెకు తండ్రికి వివాహం చేశాడు. వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైధవ్యం సంప్రాప్తమైంది. తండ్రి ఆమె గురించి ఆలోచించి, ఊహించి, మనోనేత్రంతో, దివ్య దృష్టితో చూసి సాలగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువల్ల ఇప్పుడు ఈమెకు ఆపద సంభవించిందని తెలుసుకున్నాడు. వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఉత్తమమైన దానం వలన ఆమెకు పూర్వదోషం నశించింది. ఆమె భర్త మళ్ళీ తిరిగి బతికాడు. ఆమె తండ్రి పూర్వజన్మలోనూ నరక బాధల నుండి విముక్తి పొందాడు. ఆ తర్వాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుడి ఇంట కుమారుడై పుట్టాడు. ప్రతి కార్తీక మాసంలోనూ నిష్ఠాగరిష్ఠుడైన సాలగ్రామ దానం చేస్తూ పుణ్య సంపన్నుడై చివరకు ముక్తి పొందాడు అని చెప్పాడు. యోగ్యత, అర్హత, అవకాశం ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. పెద్దల హితువు ఎన్నడూ తిరస్కరించకూడదు. వక్త స్తోత్ర దుర్లభం అంటూ ఉపనిషత్తు. మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం. ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం కష్టం. ఈ విషయాన్ని సూచిస్తోంది ధర్మవీరుడి కథ. 12వ పారాయణం సమాప్తం. ఈ కార్తీక పురాణం విన్నా దీన్ని కష్టాలన్నీ తొలగిపోయి మంచి సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. ఇలాంటి మరికొన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.